Hello everyone, happy morning and greetings to you all. Well, as a part of 2 years school assistant English prescribed syllabus, we have different literary genres such as you all can see here, from the poetry Where the Mind is Without Fear by Rabindranath Tagore, A Slumber Did My Spirit Seal by William Wordsworth prescribed from class 9 syllabus, and prose and essay detailed study of studies by Francis Bacon, What Makes a Nation by C. Rajagopalachari. Then, with regard to novels, An Animal Farm by George Orwell, To Kill a Mockingbird. So, in this short video, we will discuss the novel To Kill a Mockingbird by Harper Lee in detail, and in the upcoming videos, we will cover the dramas. Here, Twelfth Night, The Importance of Being Earnest by Oscar Wilde, and two short stories prescribed here, The Bet by Anton Chekhov and Indian Trouble by R.K. Narayan. So all these aspects in nutshell we'll discuss. Please stay tuned and stay subscribed. So we will discuss this poem in the next video. Now in this short video, we will have an exclusive focus on the novel titled To Kill a Mockingbird, written by Harper Lee. So we'll discuss the introduction, theme, characters analysis, plot of the novel, summary, and other important aspects. So let us have a look at the entire context and text. I will from the examination point of view. So here we start the introduction. So To Kill a Mockingbird is a classic novel written by Harper Lee and published in 1960. సో ఇది రాసిన వ్యక్తి లేడీ అనమాట, హార్పర్ లీ. ఇట్ ఈస్ సెట్ ఇన్ 1930s ఇన్ ద ఫిక్షనల్ టౌన్ ఆఫ్ మేకోమ్. సో మేలో దూకోవడం అని గుర్తుపెట్టుకోండి. మే మంత్లో ఎక్కువ దూక్కుంటారు, ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి. ఇది అలబామా, బామా కోసం నెత్తి దూక్కోవడం అని గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫన్నీగా. నెక్స్ట్ మనకి ద స్టోరీ ఈజ్ నరేటెడ్ బై స్కౌట్ ఫించ్, యంగ్ గర్ల్. సో ఇక్కడ మనకి క్యారెక్టర్స్ మొత్తం చెప్పుకున్నాం. ఈ స్టోరీ నెరేట్ చేసినది ఒక అమ్మాయి పేరు స్కౌట్ ఫించ్. సో స్కౌట్స్ అండ్ గైడ్స్ అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద నావల్ ఎక్స్ప్లోర్ సీరియస్ థీమ్స్ సచ్ యాజ్ రేషియల్ ఇన్జస్టిస్, జాతి వివక్ష, అన్యాయము, మోరల్ గ్రోత్, నైతిక వికాసం, ప్రెజుడైజ్ అండ్ లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఇలాంటి అంశాలను స్పృశిస్తుంది. ఇట్ ఈస్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నావల్స్ ఇన్ అమెరికన్ లిటరేచర్. నెక్స్ట్ థీమ్ సంబంధించి వస్తే మనం గుర్తుపెట్టుకున్నాం, రేషియల్ ఇన్జస్టిస్, ఎంపతి అండ్ అండర్స్టాండింగ్, ఇన్నోసెన్స్ అండ్ మెచ్యూరిటీ, కరేజ్ అండ్ ఇంటెగ్రిటీ, గుడ్ వర్సెస్ ఈవిల్, హ్యూమన్ డిగ్నిటీ. ఇన్ని రకాల థీమ్స్ ఇందులో ఇమిడి ఉన్నాయి. సో దీన్ని మనము స్టోరీ చెప్పుకున్నప్పుడు కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యారెక్టర్స్ పరంగా తీసుకుంటే మనం ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద ప్రొటాగనిస్ట్. ఏ నావల్కైనా ఉండేటువంటి హీరోని ప్రొటాగనిస్ట్ అన్నాం. ఈ యొక్క నావల్లో ఆటికస్ ఫించ్. సో ఇక్కడ ఫించ్ అనేది మీరు ఇంటి పేరు అని గుర్తుకోండి. సో ఇతని కూతురే అనమాట ఈమె స్కౌట్ ఫించ్. సో ద ప్రొటాగనిస్ట్ అండ్ ఏ లాయర్, అతను వైజ్, పేషెంట్ అండ్ కైండ్, ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్, కొన్ని నైతిక విలువలు కలిగిన వాడు, సూత్రాలు పాటించేవాడు, సమాజానికి దోహం చేసేవాడు. ఈ డిఫెండ్స్ హిస్ జస్టిస్ అండ్ టీచర్స్ మోరల్ వాల్యూస్ టు హిస్ చిల్డ్రన్. సో అతను మామూలుగా లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకి ఈ నైతిక విలువలు చెప్తూ ఉండేవాడు. మనకి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. నెక్స్ట్ అమ్మాయి తీసుకున్నాం, స్కౌట్ ఫించ్. ద నరేటర్, ఏ క్యూరియస్ ఇంటెలిజెంట్ గర్ల్, డాటర్ ఆఫ్ ఆటికస్ ఫించ్, who learns about life, people and empathy as the story unfolds. సో ఏ విధంగా ఈ యొక్క ప్లాట్ ప్రోగ్రెస్లో ఈవెన్ డిఫరెంట్ అంశాలను నేర్చుకోవడం, లైఫ్లో ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటుంది. అదేవిధంగా తన బ్రదరు జెమ్ ఫించ్, స్కౌట్స్ ఎల్డర్ బ్రదర్, ఇతను సెన్సిటివ్, ఇమాజినేటివ్ అండ్ ప్రొటెక్టివ్ ఆఫ్ స్కౌట్ పట్ల కేరింగ్గా ఉంటాడు. అయితే వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో ఇక్కడ జేడీ, జాయింట్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, జెమ్ ఫించ్ అండ్ డిల్ హ్యారిస్. జేడీ ఒకరు ఫ్రెండ్, ఒకరు అన్న. జెమ్ అండ్ స్కౌట్స్ ఫ్రెండ్, అడ్వెంచరస్ అండ్ హ్యూమరస్ అండ్ డీప్లీ లాయల్. సో అందరికీ నమ్మకంగాను సాహసోపేతంగా ఉంటాడు. ఇంకా వాళ్ళ ఇంటి పక్కన ఒక అతను చాలా నిగూఢంగా, మిస్టీరియస్గా, అనుమానాస్పదంగా ఉంటాడు. అతను హానిగా, వీళ్ళు చాలా ఫ్యాసినేట్ అవుతూ ఉంటారు. ఈ యొక్క స్కౌట్ ఫించ్, జెమ్ ఫించ్
అండ్ డిల్ హ్యారిస్ ఈ యొక్క రెక్లూజ్ అంటే మిస్టీరియస్ పర్సన్ని. అయితే అతను కైండ్ హార్టెడ్, చాలా మృదువుగా ఉంటాడు, పిల్లలకు సాయం చేస్తుంటాడు ఆపదలో, సో డేంజర్లో. ఈ విధంగా మనకి నైబరు అంటే పక్కింటి వ్యక్తి బూ ర్యాడ్లే గుర్తుపెట్టుకున్నాం. ఇంకా ఈ లాయర్ కాబట్టి ఎవరి తరపున వాదిస్తాడంటే ఇతను ఒక నల్లజాతీయుడు, అతని పేరు టామ్ రాబిన్సన్. ఏ బ్లాక్ మ్యాన్ ఫాల్స్లీ అక్యూజ్డ్ ఆఫ్ రేప్. సో రేప్ విషయంలో ఫాల్సీగా నిందితుడిగా పేర్కొని ఉంటారు. అయితే అతను చాలా మంచివాడు, తప్పు చేయలేదు, కానీ రేషియల్ డిస్క్రిమినేషన్తో అతనికి శిక్ష పడుతుంది. ఇతను హార్డ్ వర్కింగ్ అండ్ విక్టిమ్ ఆఫ్ రేషియల్ ప్రెజుడైజ్. ఈ జాతి వివక్షలో అతను బాధితుగా అవుతాడు. ఇప్పుడు మనము కొహరెంట్గా అంటే అర్థమయ్యే విధంగా దీని యొక్క సమ్మరీని ప్లాట్ తీసుకున్నాం, సో దట్ మనకి ఐడియా వస్తుంది. ద స్టోరీ ఈజ్ సెట్ ఇన్ మేకోమ్, అలబామా. సో మేకోమ్ గుర్తుపెట్టుకోండి, మేలో దువ్వుకోవడము బామ కోసం, ఏ బామనో మీ ఇష్టం. డ్యూరింగ్ ది 1930s, ఏ టైమ్ ఆఫ్ డీప్ రేషియల్ డిస్క్రిమినేషన్. సో 1930sలో అక్కడ చాలా జాతి వివక్ష, నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అనేది ఒక వివక్ష. మనకి క్లాస్ 10లో ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ బై నెల్సన్ మండేలా కూడా మనం సౌత్ ఆఫ్రికాలో దీని యొక్క రేషియల్ అపార్థీడ్ సిస్టమ్ అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ స్కౌట్ ఫించ్ ఈ యొక్క ఈవెంట్స్ని తన యొక్క బాల్యం నుంచి నరేట్ చేస్తూ ఉంది బ్రదర్కి. అదేవిధంగా ఫ్రెండ్ డిల్, మనం చెప్పుకున్నాం ఇక్కడ డిల్ హ్యారిస్ అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ ఆటికస్ ఫించ్ టామ్ రాబిన్సన్కి తరపున వాదిస్తూ ఉంటాడు. ఏ బ్లాక్ మ్యాన్ రాంగ్లీ అక్యూజ్డ్ ఆఫ్ రేపింగ్ ఏ వైట్ ఉమెన్. సో ఇక్కడ ఒక తెల్ల స్త్రీని ఇతను నల్ల జాతీయుడు కానీ రేప్ అని చేయడు, కానీ ఆ విధంగా ఇరికిస్తారనమాట. ఈ విధంగా ట్రయల్స్ ఎన్నో వాదోపదాలు జరిగిన తర్వాత ఇతని దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పటికీ అతను నిందితుడిగాను నేరంని ఆపాదించి టామ్స్ ఫేవర్గా అంటే ఎవిడెన్స్ టామ్స్కి అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ యొక్క రేషియల్ ప్రెజుడైజ్తో అతన్ని నిందితుడిగా నిర్ణయిస్తారు. నెక్స్ట్ ఈ విధంగా స్కౌట్ జమ్ ఎన్నో లెసన్స్ని తన యొక్క ఫాదర్ ద్వారా నెరేట్ చేయడం వల్ల నిజాయితీ, దయ, కైండ్నెస్ అండ్ స్టాండింగ్ అప్ ఫర్ వాట్ ఈజ్ రైట్, ఏది సత్యము, రైచియస్నెస్ కోసము నిలబడడం అనేది ఈ స్కౌట్ ఫించ్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అయినటువంటి ఆటికస్ ఫించ్ ద్వారా నేర్చుకుంటుంది. అదేవిధంగా బూ ర్యాడ్లీ ఫస్ట్లో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, కానీ అతను ప్రొటెక్టివ్గా వీళ్ళ పట్ల డేంజర్లో కాపాడుతూ ఉంటాడు. ఈ విధంగా నావల్ స్కౌట్ యొక్క అండర్స్టాండింగ్ని, ఇంపార్టెన్స్ని, సహానుభూతిని, మంచితనాన్ని ప్రజల్లో ఆపాదించడానికి సహాయం చేస్తూ ఉంటాడు పేరెంట్స్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సమ్మరీ అనేది ప్రొవైడ్ చేయబడింది. నెక్స్ట్ ప్లాట్ ఆఫ్ ద నావల్ అంటే ఇక్కడ ఏ విధంగా సెట్ అయింది. ఎక్స్పోజిషన్, ఫస్ట్ స్కౌట్, జమ్, డిల్ అండ్ దేర్ ఫాదర్తో మేకోమ్తో ఎక్స్పోజ్ అవుతారు. రైజింగ్ యాక్షన్ అంటే ద చిల్డ్రన్ ఆర్ ఫ్యాసినేటెడ్. సో వాళ్ళు ఎప్పుడు ఆతృతగా ఫ్యాసినేట్ అవుతుంటారు, ఎందుకు టామ్ రాబిన్స్ అరెస్ట్ అయినాడు, తర్వాత పక్కింటి వాడు ఎందుకు నిగూఢంగా ఉన్నాడు, ఈ అంశాలపైన. క్లైమాక్స్ వచ్చేసరికి ట్రయల్, కోర్టులో జరిగిన సన్నివేశం ద్వారా టామ్ కన్విక్ట్ అయిపోతాడు రేసిజం అనే ఒక ఆస్పెక్ట్ పైన. ఫాలింగ్ యాక్షన్ ఏమంటే టామ్ జైలు నుంచి ఎస్కేప్ అవుతున్నప్పుడు అతను చంపబడతాడు. అదేవిధంగా బూ ర్యాడ్లే సేవ్ స్కౌట్స్ అండ్ జెమ్ అండ్ ఫ్రమ్ బాబ్ వెల్. సో ఈ విధంగా తీర్మానం ఏమంటే బాబ్ ఈవిల్ ఈజ్ ఆల్సో ఫౌండ్ డెడ్, బూ ర్యాడ్లే ఈజ్ నెవర్ పనిష్డ్, స్కౌట్ గెయిన్స్ మెచ్యూరిటీ అండ్ అండర్స్టాండింగ్ బై ద ఎండ్. ఈ విధంగా తీర్మానం అనేది జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా మనం ప్లాట్ ఆఫ్ ద నావల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తీసుకుంటే సోషల్ కామెంటరీ, హైలైట్స్ ది ఇంజస్టిస్ ఆఫ్ లీగల్ సిస్టమ్, అదేవిధంగా టీచర్స్ వాల్యూస్ ఆఫ్ ఫెయిర్నెస్, కైండ్నెస్, రెస్పెక్ట్ అండ్ కరేజ్. అదేవిధంగా సింబాలిజం తీసుకుంటే ద మాకింగ్ బర్డ్ ఇక్కడ రిప్రజెంట్స్ ఇన్నోసెన్స్, గుడ్నెస్. బూ ర్యాడ్లే సింబలైజెస్ మిస్అండర్స్టూడ్ పీపుల్. ఇక్కడ బూ ర్యాడ్లే ఏ విధైతే శిక్షింపబడతాడో ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ అనే దానికి మనకి బూ ర్యాడ్లే మిస్అండర్స్టాండ్ చేసుకోవడము సింబాలిక్గా మనకు పనికి వస్తుంది. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు ఇన్ ద బిగినింగ్. అదేవిధంగా నరేషన్ తీసుకుంటే ద స్టోరీ ఈజ్ నరేటెడ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ బై స్కౌట్, గివింగ్ ఇట్ హానెస్టీ అండ్ ఎమోషనల్ డెప్త్. సెట్టింగ్ అయితే టౌన్ ఆఫ్ మేకోమ్,
రిఫ్లెక్ట్స్ ద రియాలిటీస్ ఆఫ్ అమెరికన్ సొసైటీ ఇన్ 1938. సో ఈ విధంగా మనము ఇక్కడ మాకింగ్ బర్డ్ అంటే ఇన్నోసెన్స్, గుడ్నెస్ అని గుర్తుపెట్టుకున్నాం. అది కిల్ చేయడం అంటే ఇక్కడ ఫాలింగ్ యాక్షన్లో టామ్ రాబిన్సన్ ఎస్కేప్ ఫ్రమ్ ద జైల్ అండ్ ఈ షార్ట్ డెడ్. చేయని తప్పు అనుభవిస్తూ చివరిగా చంపబడడం అనేది ఇక్కడ సింబాలికల్గా చెప్పారు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ తీసుకుంటే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ లెసన్ అన్నప్పుడు ఏ హార్పర్ లీ, హెచ్ఎల్ అని పెట్టుకోండి, హాఫ్ పే లివ్, హార్పర్ లీ. హూ నరేట్స్ ద స్టోరీ అన్నప్పుడు స్కౌట్ ఫించ్. వేర్ ఈజ్ ద నావల్ సెట్ అన్నప్పుడు మేకోమ్ అలబామా. హూ ఈజ్ ద లాయర్ అన్నప్పుడు యాటికస్ ఫించ్. టామ్ రాబిన్సన్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ రేపింగ్ ఏ వైట్ ఉమెన్. ఇట్లా మనము కొంచెం ఈవెంట్ తెలుసుకుంటే తప్ప మనము క్వశ్చన్ ఆన్సర్ చేయలేము. సో హ్యావ్ అ లిటిల్ కర్సరీ గ్లాన్స్ అండ్ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ఎవ్రీ ప్రిస్క్రైబ్డ్ లెసన్. వాట్ డస్ ద మాకింగ్ బర్డ్ సింబలైజ్ ఇన్ ద నావల్ అంటే ఇక్కడ ఇన్నోసెన్స్ అండ్ గుడ్నెస్. హూ ఈజ్ బూ రాడ్లే అన్నప్పుడు ఎ రెక్లూజ్ నైబర్, ఒంటరిగా ఉన్నటువంటి పక్కింటి వ్యక్తి. ఈ చిల్డ్రన్ అటికస్ టీచ్ ఏం చేస్తుంటారంటే టు వాక్ ఇన్ అదర్ షూస్. సో ఏం లెసన్ నేర్చుకోవాలంటే వేరే వాళ్ళ పట్ల మనం ఆలోచించాలా, సహానుభూతి, ఎంపతి చూపించాలా, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి, వాళ్ళ కోణం నుంచి మనం ఆలోచించాలా, ఎప్పుడు ఎదుటి వాళ్ళని తప్పు పట్టకూడదని మనకు చెప్తాడు. అదేవిధంగా వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద నావల్ అన్నప్పుడు రేషియల్ ఇంజస్టిస్ అండ్ ఎంపతి. అదేవిధంగా ఎక్కువ బీసే వస్తున్నాయి. హౌ డస్ బూ రాడ్లే ప్రూవ్ హిజ్ కైండ్నెస్ అన్నప్పుడు బై సేవింగ్ ద చిల్డ్రన్ లైవ్స్ ఇన్ డేంజర్. ఈ విధంగా మనం గుర్తుపెట్టినాం. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ వేర్ ఈజ్ ద మైండ్ వితౌట్ ఫియర్ మిగతా ప్రిస్క్రైబ్డ్ విషయాలు కూడా తెలుసుకోబోతున్నాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విష్ యూ ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.